చెప్తారా చెప్పలేరు. రైట్. సుబ్బారావు గారు, ఒకవైపు చంద్రబాబు గారు ప్రారంభ ఉపన్యాసంలో అవినీతిపై ఎలా మేము ఉపేక్షించాం, అవినీతిపై అరెస్టులు కొనసాగుతాయి అన్నట్టుగా మాట్లాడారు. అవినీతిపై అరెస్టులు కాదు, అక్రమ అరెస్టులు అంటూ వైసీపీ వాదనగా ఉంది. మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు సార్? ఇక్కడ ఒకటండి, రాజకీయంగా ఏమైనా మాట్లాడవచ్చు. అంటే సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? సుబ్బారావు గారు, చంద్రబాబు వ్యాఖ్యలు బట్టి చూస్తే సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఇక్కడ ఒకటండి, ఇది కుంభకోణం మామూలుగా చిన్నదని అనుకున్నారు మద్యం, కానీ అది ఢిల్లీ యొక్క మద్యం కుంభకోణం కన్నా అనేక రెట్లు అతి పెద్ద కుంభకోణంగా రాను రాను వెలుగు చూస్తూ ఉంది. ఈ రోజున కేసిరెడ్డి చెప్పింది కానీ, సజ్జల శ్రీధర్రెడ్డి చెప్పింది కానీ, లేకపోతే వివేకానంద మన విజయసాయి రెడ్డి గారు చెప్పింది కానీ, ఇంకా అనేక మంది చెప్పినటువంటి సాక్ష్యాల ప్రాతిపదికగా విచారణ ప్రారంభమైంది, విచారణ జరుగుతోంది. దాంట్లో కొత్త కొత్త వెలుగులు వస్తూ ఉన్నాయి. ఈ రోజున బంగారం కొనుగోళ్ళు, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, బులియాన్ వాళ్ళతో, హవాలా కంపెనీలతో, షెల్ కంపెనీలతో, అలానే అక్రమంగా ముడి సరుకులు తెచ్చుకున్నవి, హై ఎండెడ్ వెహికల్స్ కొన్నవి, ఇవన్నీ కూడా సిబిఐ విచారణ రిమాండ్ రిపోర్ట్ చదివితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది విచారణ సంస్థలు చేసేవన్నీ కూడా అవాస్తవాలని, అవన్నీ కూడా రాజకీయ ప్రతీకార వాంఛతో పెడుతున్నటువంటి కేసులని చెప్పడం అనేది అది సరైన విధానం కాదు. ఎందుకంటే దీంట్లోనే వెళ్ళారు కదా ఎవరు, ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి, అలానే ధనంజయ రెడ్డి, అలానే భారతీరెడ్డి గారి ఆర్థిక లావాదేవీల్లో చూస్తున్నారని చెబుతున్నటువంటి బాలాజీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వరకు తలుపులు తట్టొచ్చారు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు తిరిగి హైకోర్టుకి వెళ్ళండి, ఇవి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేరాలు, కోట్లాది రూపాయలు కుంభకోణం ఉందని చెప్పేసి న్యాయ వ్యవస్థ కూడా సిడి ఫైల్ను పరిశీలించిన తర్వాత బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది కదా. నిరాకరించిన తర్వాతే కదా సిట్ వాళ్ళు అరెస్ట్ చేసింది. విచారణ సంస్థ జరుగుతున్న సందర్భంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారణకి పిలిచి విచారణ జరుగుతున్న సమయంలో అక్కడ డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన తర్వాత అరెస్ట్ చేశారు. అంటే నిజంగా కనుక కేసు కనుక లేకపోతే, కేసులో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు లేకపోతే, కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు దాపురిస్తాయి? న్యాయ వ్యవస్థ పరిశీలించి వెంటనే బెయిల్ ఇచ్చేస్తుంది కదా. కాబట్టి దీంట్లో సుబ్బారావు గారు, దానికి వారి సమాధానం వైసీపీ ఏం చెప్తుందో చూద్దాం. మరి ఏమంటారు సురేష్ గారు? ఇప్పుడు ఏ ఒక్క ఆరోపణ కూడా